జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ 37వ రోజు సీతాయనము. సోమ కథ. ఆ రాత్రి నేను చాలా గాఢంగా నిద్రపోయాను. కుటీరపు చిన్న కిటికీలో నుంచి నాపై సూర్యకిరణాలు పడే వరకు మెలకువ రాలేదు. నేను లేచేసరికి మా అమ్మ వెళ్ళటానికి సిద్ధమై ఉంది. చాలాసేపు నిద్రపోయావు అనసూయ అందా ఆమె. మన సుదీర్ఘ ప్రయాణం తర్వాత నీకు ఈ విశ్రాంతి అవసరం, అందుకే లేపలేదు. అయితే మనం ఆశ్రమంలో ఉదయపు భోజనానికి వెళ్ళలేమేమో అనుకున్నాను అంది. లేకపోయినా పర్వాలేదమ్మా, మనం త్వరగా సోమవద్దకు వెళ్దాం. తొందరగానే మేము బయలుదేరాం. అప్పటికే ఎండ తీవ్రత పెరిగింది. మధ్య మధ్యలో చెట్లు కాస్త ఊరటనిచ్చాయి. మేము అక్కడికి చేరి తలుపు తోసి ఖాళీగా ఉన్న కుటీరం చూసి ఆశ్చర్యపోయాము. నేను మా అమ్మ పరస్పరం ముఖాలు చూసుకున్నాము. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉండవచ్చా అనుకుంటూ. కొద్దిసేపట్లోనే బయట నుంచి ఆమె నవ్వుతో నిండిన స్వరం వినిపించింది. నేను మీకోసం చూస్తున్నాను, వెనక వైపుకు రండి. మీకోసం భోజనం సిద్ధం చేశాను. రోజంతా మిమ్మల్ని ఉపవాసం ఉంచలేను. మాత దాన్ని ఒప్పుకోదు. సోమ, మేము నీపై భారం వేయదలుచుకోలేదు, మా అమ్మ నిరోధించింది. అదిగాక ఈ ఎండలో మీ కుమార్తెకు పెట్టడంలో నేను పొందే ఆనందం మీకు తెలియదు. ఆమె వెంటనే బదిలిచ్చింది. ఈసారి విందు భోజనం ఏర్పాటు చేసింది. చాలామంది మునులు అప్పటికే ఆహారం తీసుకొని వీడ్కోలు చెప్తున్నారు. మీరు సరిగా సమయానికి వచ్చారు. ఈవేళ ఉదయం నేను పెట్టవలసిన వారందరికీ పెట్టాను. మీరు మాత్రమే మిగిలారు కనుక తీరిగ్గా భోజనం చేయండి. అయితే సూర్యుడు లోనికి కూడా వస్తాడు అంది మాత. నిన్న ఉదయం తర్వాత సరిగా తినకపోవటం వల్ల ఆకలిగా ఉంది. ఆశ్రమంలో సాయంత్రం భోజనం నా ఆకలి తీర్చలేదు. దాంతో సోమ నాకు పెట్టిన భోజనం గబగబా తిన్నాను. తిన్న తర్వాత లోనికి వెళ్ళి నిన్న కూర్చున్న చోటే కూర్చున్నాము. ఆమె మొదలు పెట్టక ముందే నేను సోమ పాదాలకు నమస్కరించి కృతజ్ఞత వ్యక్తీకరిస్తున్నట్లు మాతాజీ అన్నాను. వద్దు వద్దు అంటూ నా చేతులను తన చేతిలోకి తీసుకొని నా కళ్ళల్లోకి ప్రేమపూర్వకంగా చూస్తూ నవ్వింది. నీకు నేను ఎప్పటికీ సోమనే అని మా అమ్మతో ప్రతివారు నన్ను సోమ అనే పిలుస్తారు. మనందరికీ ఒకే ఒక్క మాత ఉంది. సోమ, నిన్ను కలుసుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకోవటం నాలో చిన్నప్పటి నుంచి ఉన్న వెలితిని పూడ్చింది. సోమ నవ్వింది. ఈ సందర్శనం మా ఇద్దరికి ఎంతో విలువైనది, మా అమ్మ గబగబా చెప్పింది. కానీ మేము మిమ్మల్ని అలసటకు గురి చేయలేం. ఈరోజు మీరు మాట్లాడలేకపోతే చెప్పండి, పర్వాలేదు. మాట్లాడడానికి, కథలు చెప్పడానికి కాకపోతే నేను ఇక్కడ ఎందుకున్నట్లు? నేను ఇక్కడ లేకపోతే అవి ఎవరికి తెలుస్తాయి? అప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా మన మాత ఎవరో తెలుసుకోగలుగుతారు. ఆమె స్వరం ఆగి మౌనంలోకి వెళ్ళింది. ఆమె నిశ్శబ్దంగా ఎదురు చూశాము. మేము నిశ్శబ్దంగా ఎదురు చూసాము. కొంతసేపటి తర్వాత ఆమె మాట్లాడడం మొదలు పెడుతుండగా ఆమె కళ్ళుకు మూసుకుపోయాయి. ఆమె చెప్పిన కథ ఇది. మరి రేపటి రోజున ఏమి కథ చెప్పారో సోమ మరి చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.